హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్, విజయవాడ ఇంకా వైజాగ్ ఈ 3 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 4 ఫార్మా కంపెనీస్‌లో జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వాటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ కంపెనీ వచ్చేసి కేకులే ఫార్మా. కేకులే ఫార్మా అనే కంపెనీ ఉంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అరబిందో ఫార్మా. ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. థర్డ్ కంపెనీ వచ్చేసి ఆప్టిమస్ అనే కంపెనీ ఉంది. అలాగే ఫోర్త్ కంపెనీ వచ్చేసి అరోరే ఫార్మాస్యూటికల్స్. అరోరే ఫార్మా అనే ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వీటిలో అరోరే ఫార్మా అనే కంపెనీ, అలాగే ఆప్టిమస్, అరబిందో ఈ 3 కంపెనీస్‌లో కూడా హైదరాబాద్ లొకేషన్‌లో అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కేకులే ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీనికొచ్చేసి హైదరాబాద్, విజయవాడ, అలాగే వైజాగ్ ఈ 3 లొకేషన్స్‌లో కూడా రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్‌గా రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫస్ట్ కంపెనీ వచ్చేసి సెగ్మెంట్ ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీనికి ఇంకో పేరు ఆప్టిమస్ ఫార్మా అనమాట. దీంట్లో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని ప్రొడక్షన్, క్యూసీ అలాగే ఏఆర్&డి, ఇంజినీరింగ్ ఈ 4 డిపార్ట్మెంట్స్‌లో రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దీనికి ఇంటర్వ్యూస్ వచ్చేసి 23 నుంచి 28 జూన్ వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటి క్వాలిఫికేషన్ బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ అలాగే బీటెక్, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేయడం జరుగుతుంది. అన్ని డీటెయిల్‌గా చూద్దాము. ఏ డిపార్ట్మెంట్‌కి ఏ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు అన్నది నెక్స్ట్ చెప్తాను. స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి వీడియో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏదైతే ఈ వేకెన్సీలు అనేవి ఉన్నాయో వీటికి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. సో మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి వెళ్ళండి. 0 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి వెళ్ళవచ్చు. ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు 23 నుంచి 28 వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 9:00 నుంచి 3:00 వరకు కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఆప్టిమస్ డ్రగ్స్ యూనిట్ 3 రామలింగంపల్లి అనే లొకేషన్‌లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రామలింగంపల్లి దగ్గర ఈ కంపెనీ యూనిట్ 3 ఉంది. అక్కడైతే కండక్ట్ చేస్తున్నారు. ఇది హైదరాబాద్ నుంచి ఒక 25 కిలోమీటర్స్ అలా వస్తుంది ఫ్రెండ్స్. హైదరాబాద్‌కి నియర్ బై అయితే ఈ కంపెనీ ఉంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇంకా క్యూసీ, ఏఆర్&డి ఈ 3 డిపార్ట్మెంట్స్‌కి వచ్చేసి ఎవరైతే బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళనైతే తీసుకోవడం జరుగుతుంది. బీటెక్‌లో వచ్చేసి స్పెషలైజేషన్ కెమిస్ట్రీ ఇంకా మైక్రోబయాలజీ మెన్షన్ చేయడం జరిగింది. ఈ స్పెషలైజేషన్‌లో ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేశారో వాళ్ళని, అలాగే బీఎస్సీ, ఎంఎస్సీ, బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా క్యూసీ, ఏఆర్&డి అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి అటెండ్ అవ్వచ్చు ఇంటర్వ్యూకి. ఏదైతే టెక్నికల్ డిపార్ట్మెంట్ ఉందో ఇంజినీరింగ్ దీనికి వచ్చేసి డిప్లొమా ఇంకా బీటెక్ ఈ 2 క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేయడం జరుగుతుంది. డిప్లొమా ఇంకా బీటెక్‌లో వచ్చేసి ఎవరైతే మెకానికల్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్స్‌లో కంప్లీట్ చేశారో డిప్లొమా కానీ, బీటెక్ కానీ వాళ్ళనైతే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉండి ఈసారి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీరు ఇక్కడ మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఏదైతే ఉందో ఆ రెజ్యూమ్‌ని ఇక్కడ మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారు కదా! ఈ మెయిల్ ఐడీకి ఫార్వర్డ్ చేయొచ్చు. akhil.hari@segmentpharma.com అని చెప్పి ఒక మెయిల్ ఐడీ ఇచ్చారు. ఇంకో మెయిల్ ఐడీ వచ్చేసి subramanyam.noori@segmentpharma.com అని చెప్పి ఇంకో మెయిల్ ఐడీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ మెయిల్ ఐడీస్‌కి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దానికైతే యూజ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మెయిల్ ఐడీకి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్,
ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అంటే పే స్లిప్స్, ఇంకా ఆఫర్ లెటర్, దాంతోపాటు 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్, ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అయితే అడగండి, అక్కడనే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి, యూజిఎఫ్ ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది అరబిందోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. దీంట్లో వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. పాస్అవుట్ వచ్చేసి 23-24లో పాస్అవుట్ అయిన క్యాండిడేట్స్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇంటర్న్షిప్ అనే పోస్ట్ని అయితే ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఓకే, దీనికి వచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్, డిప్లొమా కంప్లీట్ చేసి ఉండి అరబిందో అనే ఫార్మా కంపెనీలో వర్క్ చేయాలనుకున్న క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ ఒక మెయిల్ ఐడి ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీరు అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. karthik.skvss@ugfpharma.com అని చెప్పి ఈ మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేశారంటే సరిపోతుంది. వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు ఎప్పుడు ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలి అన్న దాని గురించి. 23, 24, 25 ఈ లాస్ట్ 3 ఇయర్స్లో పాస్ అవుతున్న క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. సో అది చూసుకొని మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఓకే, ఇది వచ్చేసి అరబిందో ఫార్మా సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అరోరే ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో కూడా ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ కంపెనీ రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంట్స్ వచ్చేసి ప్రొడక్షన్, క్యూసీ, ఎస్ఆర్పి ఇంకా ఇంజనీరింగ్, ఈ 4 డిపార్ట్మెంట్స్లో అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. 23 నుంచి 27 వరకు అయితే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇది ఎస్ఆర్పి అంటే సాల్వెంట్ రికవరీ ప్లాంట్ అనమాట. ఈ డిపార్ట్మెంట్లో కూడా వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్స్కి ఏ క్వాలిఫికేషన్ అడుగుతున్నారో అన్న డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రొడక్షన్ ఇంకా క్యూసీ ఈ 2 డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ప్రొడక్షన్లో ఇంకా లేదా క్యూసీలో వర్క్ చేయాలనుకున్న వాళ్ళు ఈ రెండిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అలాగే ఈ ఎస్ఆర్పి, ఇంజనీరింగ్ ఈ 2 డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలనుకున్న క్యాండిడేట్స్కి వచ్చేసి డిప్లొమా క్వాలిఫికేషన్ అయితే అడగడం జరుగుతుంది. డిప్లొమా ఉండాలి లేదా బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఎస్ఆర్పీలో అయితే వర్క్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి మాత్రం ఖచ్చితంగా డిప్లొమా అనే క్వాలిఫికేషన్ అడుగుతారు. సో దీన్ని బేస్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉన్న డిపార్ట్మెంట్కి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. 0 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్ ఇంకా 6 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ కంపెనీలో కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి, ఫీమేల్ క్యాండిడేట్స్కి అవకాశం లేదు. ఓకే, ఇంటర్వ్యూ డీటెయిల్స్ వచ్చేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే 23 నుంచి 27 వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 10 o'clock నుంచి 5 o'clock వరకు. వెన్యూ వచ్చేసి అరోరే ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 35, 36, 38, 39, 40, 49, 50 and 51 అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. Phase 4 ఐడిఏ జీడిమెట్లో కుత్బుల్లాపూర్ మండల్, మేడ్చల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఈ లొకేషన్లో అయితే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ 2 కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 7095135051 అలాగే 7095170028 అని చెప్పి ఈ 2 కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. వీటికి కాల్ చేసి కూడా మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్లో కూడా అడగండి ఫ్రెండ్స్, నేను అక్కడ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 3, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే లాస్ట్ 3 months పే స్లిప్స్ అడుగుతున్నారు. ఆ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి ఈ అరోరే ఫార్మాస్యూటికల్స్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్లో అయితే అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ కంపెనీ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కేకులే ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ప్రొడక్షన్, క్యూసీ, R&D, హెచ్ఆర్, సేఫ్టీ, మార్కెటింగ్, మెయింటెనెన్స్ ఇన్ని డిపార్ట్మెంట్స్లో అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. 23 నుంచి 28 వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ చూడండి, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే ఈ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రొడక్షన్, క్యూసీ, R&D, హెచ్ఆర్, సేఫ్టీ, మార్కెటింగ్, మెయింటెనెన్స్ వీటికి వచ్చేసి ఏ రోల్ని ఫుల్ఫిల్ చేస్తున్నారంటే ఆపరేటర్, అనలిస్ట్, మేనేజర్, ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ఈ డిఫరెంట్ పోస్ట్ని అయితే ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. 0 to 15 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారు కాబట్టి మేనేజర్ పోస్ట్ని కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. అందుకే
ఓకే. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఈ 3 సిటీస్‌లో కూడా వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. టోటల్‌గా 18 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్‌కి ఏ క్వాలిఫికేషన్ కావాలి, ఎంత ఎక్స్‌పీరియన్స్ కావాలి అన్న దాని గురించి ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి. మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి మేనేజర్ పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. 10-15 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్‌లో మెకానికల్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా మేనేజర్ పోస్ట్‌కి ఒక పొజిషన్ మాత్రమే ఖాళీ ఉంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఏదైతే ఉందో దీంట్లో హైదరాబాద్ లొకేషన్‌లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ట్రైనీ పోస్ట్ కింద ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎంబీఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా ఒక పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. హైదరాబాద్ లొకేషన్‌లో వర్క్ చేయాల్సిన వాళ్ళు ఈ సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబులే ఉంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఫైర్ అండ్ సేఫ్టీ అని చెప్పి క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. 2 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అన్ని వేకెన్సీలు కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీంట్లో కూడా 0-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఇంకా వైజాగ్ ఈ 2 లొకేషన్‌లో కూడా వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్మీడియేట్ లేదా డిగ్రీ ఈ రెండిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. డిగ్రీలో ఇలాంటి స్పెషలైజేషన్ కూడా అవసరం లేదు. మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇంటర్‌లో మాత్రం బైపీసీ గాని, ఎంపీసీ గాని ఈ 2 గ్రూపుల్లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. 5 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి క్యూసీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి అనలిస్ట్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం 3 లొకేషన్‌లో కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్, వైజాగ్ అలాగే విజయవాడ ఈ 3 సిటీస్‌లో కూడా వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. 0-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ ఈ రెండిట్లో బీఎస్సీ కెమిస్ట్రీ గాని, ఎంఎస్సీ కెమిస్ట్రీ గాని పాస్ అయ్యుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. 5 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఆర్&డి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇక్కడ హైదరాబాద్ లొకేషన్‌లో వర్కింగ్ లొకేషన్ ఇచ్చారు. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. 0-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ లేదా ఎంఎస్సీ లేదా పీహెచ్‌డీ ఈ మూడిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఆర్&డి డిపార్ట్మెంట్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. 2 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం 5-10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్‌ని తీసుకుంటున్నారు. ఎంబీఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఒక పోస్ట్ అయితే ఖాళీ ఉంది. హెచ్ఆర్‌లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో పోస్ట్ వచ్చేసి ట్రైనీ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. 0-1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. ఎంబీఏ క్వాలిఫికేషన్ ఉండి మీకు 0-1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ సరిపోతుంది. ఒక క్యాండిడేట్‌ని అయితే తీసుకుంటున్నారు. ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది. ఓకే. ఇక్కడ కూడా మేల్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌కి కూడా. ఓకే. ఇవి వచ్చేసి డిపార్ట్మెంట్ వైస్‌గా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇంకా వేకెన్సీ డీటెయిల్స్, వర్కింగ్ లొకేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. నేను అక్కడ క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీంట్లో ఓన్లీ మేనేజర్ క్యాండిడేట్స్‌నే తీసుకుంటున్నారు కదా! ఎవరైనా అసిస్టెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లో కూడా వర్క్ చేయాలనుకున్న క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు వచ్చేసి ఇక్కడ మెయిల్ ఐడీ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడీకి మీ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయొచ్చు. hr@kekulifarma.com అని చెప్పి మెయిల్ ఐడీ అయితే ఉంది. ఈ మెయిల్ ఐడీకి మీరు అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేశారంటే అక్కడ నుంచి మీకు రెస్పాండ్ అయ్యి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి కేకులే ఫార్మా, ఎంఐఏ కాజిపల్లి విలేజ్, జిన్నారం మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్లో అయితే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఈ లొకేషన్కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మీకు వెళ్ళాల్సిన రూట్ వచ్చేసి బాలానగర్, చింతల్, జీడిమెట్ల, షాపూర్, గండిమైసమ్మ, దుండిగల్, కాజిపల్లి, ఎక్స్ రోడ్, తాండా, మైలన్, టీఐడిసి, నెక్స్ట్ కేకులే అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు 2. వీటికి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. 9490736359 అలాగే 9603705600 అని చెప్పి 2 కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో వీటికి మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా కనుక్కోవచ్చు. అలాగే వీడియో కింద కామెంట్ కూడా అడగవచ్చు మీరు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ కేకులే ఫార్మాకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్.
మీకు దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. మీకు వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.